మంచి వీడియోతో నేను ముందుకొస్తానండి. అది యూఎస్ క్యాపిటల్ అనమాట. దానికోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. దీన్ని సెప్టెంబర్ 18, 1793లో స్టార్ట్ చేసి 1800లో కంప్లీట్ చేశారంట. ఇది వాషింగ్టన్ డీసీలో 16.5 ఏకర్స్లో ఉంది. 1814లో కొంచెం పాడైతే దీన్ని 1815లో కొంచెం ఎక్స్పాండ్ చేసి రెనోవేషన్ చేసి ఎక్స్పాండ్ చేశారంట. 1866లోని దీనికి భారీ గోపురం ఉంది కదా, అది కంప్లీట్ చేశారంట. దీనికి ఈ క్యాపిటల్కి ఉన్న ఈస్ట్ సైడ్ పార్ట్ మాత్రం టూరిస్టులకి విజిటర్స్కి ఇస్తారంట. వెస్ట్ సైడ్ ఏమో ఓపెనింగ్ సెరమనీస్ కోసం, లైక్ వీళ్ళకి ఎవ్రీ 4 ఇయర్స్కి జరిగే ప్రెసిడెంట్ పోటీలు ఉంటాయి కదండి, దాంట్లో విన్ అయిన వాళ్ళకి జరిగే అధ్యక్ష ప్రారంభోత్సవాలకి వాటికి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే వాటికి ఇది ఆతిథ్యం ఇస్తారంట వెస్ట్ సైడ్. అలాగే సెప్టెంబర్ 11 దాడుల తర్వాత క్యాపిటల్ చుట్టూ ఉన్న రోడ్స్ని గ్రౌండ్స్ని చాలా మోడిఫికేషన్ చేశారు. క్యాపిటల్ చుట్టూ చెక్ చేయడానికి చెక్ పోస్టులు కూడా ఉంటాయి. క్యాపిటల్ చుట్టూ పెద్ద పెద్ద క్రేన్స్, ప్రొక్లైనర్స్ ఏవైతే ఉంటాయో అవి అలౌ చేయరనమాట. ఇంకా యుఎస్ క్యాపిటల్ లోపల అయితే కనుక యుఎస్ హిస్టరీలో గ్రేట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, గ్రేట్ పర్సన్స్ పిక్స్ అక్కడ గోడలకి ఉంటాయంట. అలాగే యుఎస్కి చెందిన యానిమల్స్, ఇన్సెక్ట్స్, చెట్లు అంటే వాళ్ళు చాలా ప్రీషియస్ అనుకునే చెట్లు ఆ పిక్చర్స్ మాత్రం వీళ్ళకి గోడలకు అలంకరించి ఉంటాయంట అక్కడ. అలాగే గోపురం పై భాగంలోని వాషింగ్టన్ అండ్ ప్రైజ్ ఆఫ్ అమెరికన్ హిస్టరీని కూడా పెయింట్ చేశారంట ఆ గోపురం మీద పైన. అలాగే యుఎస్ గురించి 8 పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఉంటాయంట యుఎస్ లోపల గోడలకి. అలాగే ఈస్ట్ వైపున అమెరికా ఆవిష్కరణలు, ప్రధాన సంఘటనలు వర్ణించే 4 చిత్రాలు ఉంటాయి. అలాగే వెస్ట్ సైడ్ ఏమో యుఎస్ స్థాపనను వర్ణించే 4 చిత్రాలు ఉంటాయి. సో ఇదేనండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలిసింది మొత్తం మీకు చెప్పానండి. ఇది మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దానండి. అప్పటి వరకు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.